రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొత్తులు ఢిల్లీకి చేరుకున్నాయి. బీజేపీ తోటి చేతులు కలపడానికి అటు చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు వెంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తనే చేరుకుంటారు. రాత్రికి ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత ఎన్డీఏలో టీడీపీ చేరిక, అలాగే పొత్తులో బీజేపీకి ఇచ్చే సీట్లు కొలిక్కి వస్తాయని సమాచారం. ఢిల్లీ వేదికగానే పొత్తు పడుపులు ఉంటాయని చెబుతున్నారు. ఏపీ నుంచి ఇప్పటికే జనసేన ఎన్డీఏలో ఉండగా ఇప్పుడు టీడీపీ కూడా తిరిగి చేరబోతుంది. దీంతో హస్తనలో జరిగే సమావేశాలు, నేతల మధ్య చోటు చేసుకునే చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమిత్ షాతో జరిగే సమావేశంలో చంద్రబాబుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉంటారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో చర్చించారు. ఇవాళ కూడా ఈ కీలక నేతలంతా బీజేపీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ పరిస్థితిని నివేదికల రూపంలో అందించారు. అయితే పొత్తులో బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలు ఏంటి, ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తున్నారు అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏపీలో పొత్తు పడుపులు ఢిల్లీకి చేరుకున్నాయి. బీజేపీతో చేతులు కలిపే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. చంద్రబాబు వెంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తనే చేరుకుంటారు. రాత్రికి ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. రామకృష్ణ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వస్తున్నారు. మరి ఆయన ఇద్దరు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశమే ఇక్కడ చర్చకు రాబోతుంది. దాదాపుగా ఇప్పటికే ఫోన్ ద్వారా చర్చలన్నీ కన్ఫర్మ్ అయినాయి. కేవలం ఇక అఫీషియల్ గా ఒకసారి మాట్లాడుకొని అనౌన్స్ తీసుకోవడమే. మరి ఈ నేపథ్యంలోనే చంద్రబాబుని ఢిల్లీకి రావాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించారు. అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఇవాళ రాత్రికి ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ జరిగితే రేపు దీనికి సంబంధించి ఈ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిపి దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి అధికార పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది ముఖ్యంగా బీజేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంటే, మరి ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అన్ని సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి టీడీపీ చెబుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇద్దరికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వల్లే చంద్రబాబు నాయుడు ఢిల్లీ రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఈ టీడీపీ 2 పార్లమెంట్ సీట్లు, 5 అసెంబ్లీ సీట్లు బీజేపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ బీజేపీ మాత్రం 15 అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంట్ సీట్లు కోరుతుంది. మరి ఈ ఒకవైపు ఏమో పొత్తు, రెండో వైపు సీట్ల షేరింగ్, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు మీటింగ్ లో, ఈ రోజు అమిత్ షా జరగబోయే మీటింగ్ లో పురంధేశ్వరి కూడా పాల్గొంటారు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. ఆమె కూడా ఇప్పటికే ఆల్రెడీ నిన్న మీటింగ్ లో పాల్గొని ఎక్కడెక్కడ బీజేపీ బలం ఉంది, ఎక్కడెక్కడ గెలవడానికి అవకాశం ఉంది దాని మీద ఒక నివేదిక తయారు చేసి ఆమె అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని క్రోడీకరించి బేస్ చేసుకుని అధిష్టానం చంద్రబాబుతో బేరం ఆడుతుంది బీజేపీ అధిష్టానం. ఈ బేరంగాన్ని కుదిరినట్టుగా మాత్రం ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. రామకృష్ణ, మీరు అన్నట్టుగా ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులతో ఆల్రెడీ చర్చించారు. ఇవాళ కూడా ఈ కీలక నేతలంతా బీజేపీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. దీని సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సమావేశం సంబంధించి నిన్న మీటింగ్ జరిగింది. నిన్న మీటింగ్ జరిగినప్పుడు ఏమైందంటే ఆ మీటింగ్ రాత్రి 1 గంట దాకా అయిపోయింది మీటింగ్. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా మళ్ళీ రావాలి, వచ్చి కలవాలని చెప్పేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరిన నేపథ్యంలో ఇక మిగతా నేతలందరూ కూడా ఈ రోజు సోము వీర్రాజు గాని, పురంధేశ్వరి, మధుకరు, అలాగే ప్రకాష్ జీ వీళ్ళందరూ కూడా ఈ రోజు మళ్ళీ ఈ అధిష్టానంతో సమావేశం కాబోతున్నారు. సమావేశమై
ఈ అంటే ఎక్కడెక్కడ బలాలు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి, అలాగే బీజేపీ టీడీపీ పొత్తుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి కూడా అడిగారు నిన్న. దానికి సంబంధించి కూడా ఇద్దరు సోము వీర్రాజు గాని పురంధేశ్వరి గాని అందరూ కూడా ఓకే చెప్పారు. నేపథ్యంలో ఇక సీట్లు ఎక్కడెక్కడ బలాలు ఇలా ఉన్నాయి ఏంటి ఆ పరిస్థితికి సంబంధించి మరోమారు ఈరోజు చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. చంద్రబాబుతో ఏ రకంగా బేరమాడాలి, ఏ రకంగా బేరమాడి ఎక్కువ సీట్లు తీసుకోవాలి, మరి తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఎవరైనా కంటెస్ట్ చేయించాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పిక్చర్ తో సిద్ధమవుతుంది బీజేపీ సాయంత్రానికి. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ నేతల్ని మళ్ళీ రావాలని చెప్పేసి జేపీ నడ్డా కోరటం జరిగింది. రామకృష్ణ, అయితే పొత్తులో బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలు ఏంటి, ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తున్నారనేది ఉత్కంఠ రేకెత్తిస్తున్న తరుణంలో నేతల నుంచి ఏమైనా సమాచారం ఉందా రామకృష్ణ? రఫ్గా ఏదైనా సంఖ్య అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే చక్రి 5 పార్లమెంట్ స్థానాలు అడుగుతుంది బీజేపీ. హలో చెప్పండి రామకృష్ణ, చెప్పండి. 5 పార్లమెంట్ స్థానాలు అడుగుతుంది. అరకు, రాజమండ్రి, మన నర్సాపురం, విజయవాడ, రాజంపేట అడుగుతుంది. ఈ స్థానాలు అడుగుతుంది. అయితే విశాఖపట్నం కూడా ఎన్ని అడుగుతుంటే ఈ స్థానాలు అడుగుతుంటే వీటిలో టీడీపీ గెలిచే స్థానాలు ఎక్కువ ఉన్నాయి. సో మేము ఆల్రెడీ కీలకగట్టిగా గెలిచే స్థానాలు ఉన్నాయి, మేము ఆల్రెడీ ఇక్కడ క్యాండిడేట్స్ ని పెట్టుకుని రెడీ ఉన్నాము, వీటిని ఇవ్వలేము, వేరే ఇస్తామని చెప్పేసి టీడీపీ చెబుతుంది. ఇది ఒకటి కొలిక్కి రావాల్సి ఉంది వాళ్ళ మధ్య. ఎనదర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీడీపీ అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీ ఫైనల్ గా అయితే ఒక 5 స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. కానీ బీజేపీ మాత్రం 15 స్థానాలు అయితే బీజేపీ అడుగుతుంది. మరి ఈ 15 స్థానాలు ఏమేమి స్థానాలు అడుగుతున్నారు అనేది మనం కానీ ఒకసారి విన్నట్టుగా అయితే మాత్రం 15 స్థానాల్లో తిరుపతి ఒకటి అడుగుతున్నారు. తిరుపతి ఇక రాజంపేటతో పాటు ఇంకా కొన్ని స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ కూడా మాకు కావాలి, ఈ స్థానాల్లో మేము ఇక్కడ దీని ప్రకారం ఈ స్థానాలు మాకు ఇవ్వగలిగితే మేము ముందుకు వెళ్ళగలుగుతాం మీతో పాటు అని చెప్పేసి కూడా చెప్తుంది. మరి 5 ఎంపీ సీట్లు అయితే మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి పట్టుబడుతుంది బీజేపీ. మరి 2 ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పి టీడీపీ చెప్తుంది. ఫైనల్ గా 3 ఎంపీ సీట్లు, ఒక 7-8 అసెంబ్లీ సీట్లతో ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. రైట్, ఏపీలో పొత్తు పడుపులు ఢిల్లీకి చేరుకున్నాయి. బీజేపీతో చేతులు కలిపే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. చంద్రబాబు వెంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తిన చేరుకుంటారు. రాత్రికి 2 నేతలు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత ఎన్డీఏలో టీడీపీ చేరిక, అలాగే పొత్తులో బీజేపీకి ఇచ్చే సీట్లు కొలికి వస్తాయని సమాచారం. ఢిల్లీ వేదికగానే పొత్తు పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. ఏపీ నుంచి ఇప్పటికే జనసేన ఎన్డీఏలో ఉండగా ఇప్పుడు టీడీపీ కూడా తిరిగి చేరబోతుంది. దీంతో హస్తినలో జరిగే సమావేశాలు, నేతల మధ్య చోటు చేసుకునే చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమిత్ షాతో జరిగే సమావేశంలో చంద్రబాబుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉంటారని తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో చర్చించారు. ఇవాళ కూడా ఈ కీలక నేతలంతా బీజేపీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లోని బీజేపీని పరిస్థితిని నివేదికల రూపంలో అందించారు. అయితే పొత్తులో బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాలు ఏంటి, ఎన్ని సీట్లు బీజేపీకి ఇస్తున్నారనేది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఏపీలో పొత్తులు ఢిల్లీకి చేరుకున్నాయి. బీజేపీతో చేతులు కలిపే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు వెంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తనే చేరుకుంటారు. రాత్రికి ఇద్దరు నేతలు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత ఎన్డీఏలో టీడీపీ చేరిక, అలాగే పొత్తుల బీజేపీకి ఇచ్చే సీట్లు కొలిక్కి వస్తాయని సమాచారం. ఢిల్లీ వేదికగానే పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. ఏపీ నుంచి ఇప్పటికే జనసేన ఎన్డీఏలో ఉండగా ఇప్పుడు టీడీపీ కూడా తిరిగి చేరబోతుంది. దీంతో అస్థినలో జరిగే సమావేశాలు, నేతల మధ్య చోటు చేసుకునే చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమిత్ షాతో జరిగే సమావేశంలో చంద్రబాబుతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఉంటారని తెలుస్తోంది. ఇక ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో చర్చించారు. ఇవాళ కూడా ఈ కీలక నేతలంతా బీజేపీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. హరీష్, ప్రస్తుతం భోవతి ఢిల్లీ అన్నట్టుగా ఉంది ఏపీ సంబంధించినటువంటి రాజకీయాలు. టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి ఏర్పాటు, కలిసి పోటీ చేసేటువంటి వ్యవహారం, సీట్ల సర్దుబాటుకు సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతిష్టంభన ఏదైతే ఉందో అది ఇవాళ రేపట్లో తెరపడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆశాభావాన్ని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా క్రితమే వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంటే సాయంత్రం 4-5 గంటల తర్వాత లేదంటే ఈ రోజు రాత్రికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చేరికలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా పవన్ పాల్గొంటారు. అంటే దాదాపుగా ఇరువురు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఢిల్లీ వెళ్ళడం అనేది ఖాయమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే పవన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. పవన్ ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన అనూహ్యంగా మంగళగిరి వస్తున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో చేరికల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారని కూడా చెప్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెబుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన 9 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశాలపైన బీజేపీతో చర్చలు జరుగుతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ 5 పార్లమెంట్ స్థానాలను కోరుతున్నట్టుగా ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా ఢిల్లీలోనే ఆమె నిన్నటి నుంచి పార్టీ అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు, చర్చలు కూడా జరుపుతున్నారు. ఆమెతో పాటు మాజీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కూడా ఢిల్లీలో ఉన్నారు. సోము వీర్రాజు ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రధాన కారణం చూస్తుంటే కనుక కాపు సామాజిక వర్గం. ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం కాపు ఈక్వేషన్ తో ఏపీకి సంబంధించినటువంటి పాలిటిక్స్ కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ బీజేపీకి సంబంధించినటువంటి చర్చలు, సంప్రదింపుల వ్యవహారంలో సోము వీర్రాజు దగ్గుబడి పురంధేశ్వరి తన కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం కూడా చర్చలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు పొత్తులకు సంబంధించినంత వరకు కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి 9 అసెంబ్లీ సెగ్మెంట్స్, 4 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు రేపు పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఫైనలైజ్ అవుతుందని చెప్పి కొద్దిసేపటి క్రితం ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. అంటే ఈ టోటల్ పిక్చర్ కి సంబంధించి ఈ రోజు లేదంటే రేపుట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సమయం కూడా చాలా తక్కువగా ఉంది. చాలా నోటిఫికేషన్ సంబంధించినటువంటి తేదీ కూడా వచ్చేస్తుంది. 14వ తేదీ నుంచి కూడా కొంచెం హడావిడి మొదలవుతుంది అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాల పైన కూడా బీజేపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వం, 2 రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతతో శివప్రకాష్ లాంటి కీలకమైనటువంటి నేత 2 రోజుల పాటు విజయవాడలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో వేశారు, సమావేశాలు నిర్వహించారు. మరి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. పొత్తులో వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయి, సింగల్ గా వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, అసలు వాస్తవంగా బీజేపీకి ఏపీలో ఉన్నటువంటి బలం ఎంత, ఓట్ బ్యాంక్ ఎంత అన్నది కూడా ఒక రకమైనటువంటి చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో పొత్తు అనే అంశం పైన ఎక్కువ మంది ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పొత్తులో ఉంటేనే పోటీ చేస్తామనేటువంటి సిచ్యువేషన్ లో కొంతమంది అభ్యర్థులు సైకలాజికల్ గా వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒంటరిగా అయితే వెళ్ళేటువంటి పరిస్థితులు వెళ్తే కనుక అక్కడ మనకి ఓట్ బ్యాంక్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నట్టు ఒక అభిప్రాయం
పార్టీ వర్గాల నుంచి వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ అనిపిస్తాం. ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ హరీష్. ముందు ఒకసారి కలిశారు, ఈరోజు వెళ్తున్నారు. మళ్ళీ నాకు తెలిసినంతవరకు చంద్రబాబు గారు వెళ్తున్నారు. అఫీషియల్ పిలుపులు ఎక్కడ రారు కదా, రావు. పిలిచారు, రమ్మన్నారు, అందుకే వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు వెళ్తున్నారు. ఇవాళ నైట్ మీటింగ్ ఉందనుకో.